సంక్రాంతికి అల్లుడులు ఇంటికి వెళ్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక్క అల్లుడు మాత్రం ఇంటికి రాకపోతే ఆ మిగతా అల్లుడులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చూపించడానికి వచ్చేస్తున్నారు మన బుల్లెట్ భాస్కరన్ టీం. ఏంటి పండగ వస్తుంది నాకు ఇప్పటికిప్పుడు 10,000 కావాలి. ఎందుకే? మా అమ్మ ఫోన్ చేసింది. ఏమంది? పండగకు వచ్చాడు పాత బట్టలు కాదు కొత్త బట్టలతో రమ్మని. మా నాన్న కూడా ఫోన్ చేశాడు. ఏటన్నారు? పండగకు వచ్చేటప్పుడు పాత పిల్లని వదిలేసి కొత్త పిల్లని తీసుకురమ్మన్నాడు. కొత్త పిల్లని తీసుకురమ్మన్నాడు. అది కాదండి, పండగ పేరు చెప్పి అత్తారింటి కాడ వారం రోజులు కూకొని మెక్కడానికి మీకు సిగ్గులేదు? మేము వారం రోజులు మెక్కుతాం, 360 రోజులు మీరు ఎవరి దగ్గర మెక్కుతున్నారు. అత్తారింట్లో మెక్కట్లేదా? ఆ సన్నాయుడు వచ్చాడు కదా, గంగిరెద్దుని తీసుకొచ్చి వెళ్ళి బియ్యమే. అమ్మో నాకు భయం గంగిరెద్దు, మరి మీరే వెళ్ళి వెయ్యాలండి. ఏమే గంగిరెద్దు అంటే నీకే కాదు నాకు భయమే. మిమ్మల్ని చూసి ఏడ్ చేయదండి. ఎందుకంటే ఒక గంగిరెద్దు ఇంకో గంగిరెద్దుని ఏడ్చేస్తదేటి ఏడ్చేస్తదేటి. పండగ టైం అవుతుంది పదా. మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చలు నాకు కొట్టు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వుతో. ఏంటి ఊరికి టైం అవుతుంది, ట్రైన్ టికెట్ బుక్ చేశారా? ట్రైన్ టికెట్ ఇదిగో బుక్ చేసా. ఇదేంటి ఒకటే బుక్ చేశారు? మరి నాకు నీకు ఫ్రీ కదా? నాకు బస్సు ఒకటే ఫ్రీ, ట్రైన్ కాదు. ట్రైన్ ఎందుకు ఫ్రీ కాదు నీకు? రత్నాచల్ గరీబ్ రాజా జన్మభూమి అన్ని నీకు ఫ్రీయే. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని నీకు ఫ్రీయే. మీ నాన్నని పట్టు పంచ పెట్టమంటే కండువా పెట్టాను నాకు. మీకు కండువా పెడితేనే కదండి అది పట్టు పంచా. మీ నాన్నగారు పిలుస్తున్నట్టు సంక్రాంతికి టైం అవుతుంది పదండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. గారు నమస్కారం. నాదో డౌట్, దీని పేరు సాగరిక కదా, పెళ్లి కార్డులు దీపాన్ని వేసారంటే నీకు? అంటే నా ఒరిజినల్ పేరు దీపాయనండి. నన్ను దీపావళి రోజు పుట్టినాను కదా, అందుకే దీపా అని పెట్టినారు. ఇంకా నా సంక్రాంతి రోజు పుట్టలేదు, ఎందుకు సంకా అని పెట్టేవారు. మావి గారు పండగకి అందరూ వచ్చేసాం, మరి ఏంటి ఇంకా చిన్నలుడు రావాలి? అయ్యగారు వస్తున్నారట వాళ్ళు కూడా. అల్లుడు రాలేడా? అది కాదు మావి గారు, పండగకి మమ్మల్ని పిలిచి చిన్నలను పిలవకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మా ఆయన మీ యొక్క ఖాళీగా లేడమ్మా, మీరంటే తిండికి దికానా లేకుండా బర్రె లెక్క తిందామని వచ్చిర్రు. మా ఆయనకి పని పాట ఉన్నది, మా ఆయన ఒక మగాడు. తప్పమ్మా భావన అనద్దు. నడురా ఇంటికి పోదాం నడు. ఇంట్లోనే నీ కూతుర్ని నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడు, వాళ్ళేది మాట్లాడేది. ఏంటి మీ అక్క ముగ్గునే కదా, ఒక్క రోజైనా బావని పిలిచావా? ఈ రోజు బావా అంట, రేపు రావా అంటావు, నాకెందుకు అవన్నీ? అందంగా ఉంది, ఏం లైన్ వేద్దామని చెప్పేసి ప్లీజ్ మాటలు అవన్నీ అనవసరం. మా రూమ్ ఎక్కడ? మీరు ఆ రూమ్ తీసుకోండి. నాన్న మా రూమ్ కొంచెం పెద్దది కావాలి. ఏదో పీకినట్టు మళ్ళీ విశాలంగా ఉంటే. నువ్వు మాస్టర్ బెడ్రూమ్ తీసుకో. సరే తిదారా. అక్క పండగ కదా, ముగ్గెట్టచ్చు కదా. ఇంతకీ ఏం ముగ్గేస్తున్నావు అక్క? రథం ముగ్గు. రథమేదే గుంజుకోవేండోడు, ఏ పోతావా అంటుడి. రథం ఏడుంది, వాడేడున్నాడు, వీడేడు. నీ మొగుడు గురించి ఆలోచించే, నీ మొగుడుతో అందరి మొగుల గురించి ఆలోచిస్తే ఎందుకు నువ్వు? నా మొగుడు గురించి ఎక్కువ మాట్లాడు చెప్తున్నాడు. నీ మొగుడు ఊరు తిరుగుతాడు అనుకున్నావా? నా కొంగు పట్టుకుని నా వెనకే తిరుగుతాడు. కొంగు పట్టుకుంటాడు కాబట్టి ఆడోడు అని చెప్తున్నా నేను. మళ్ళీ అది ఆలోచించుకో. ఏమండి ఏంటో చెప్పు. మిమ్మల్ని ఆడోడు అంటుందండి. అరే మామయ్య, ఏమల్లుడు నన్ను ఆడం కూడా అంటుంది. అంతా మరి బరాబర్. తప్పు భావన అనద్దమ్మా. ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండను. మగాడు తెలిపో.
రాదే ఇలాంటి పెంట దుందని చేస్తుంటే నిన్నే చేసుకున్నాను కాదు. అల్లుడు ఏ, చెయ్. అల్లుడు చెప్పు తీసుకొడతా ఇంకోసారి పండగ పిలిచా ఉంటే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. రెస్ట్ తీసుకుందాం. ఇట్లా ఇగో అమ్మ స్నానం చేస్తుంది, అలా కూర్చో. అయ్యా టవల్ మర్చిపోయానే, ఏం చేద్దాం? అక్క టవల్ తీసుకురా అక్క. అక్కలేదు, దీనికి టవల్ ఇయ్యాలంటే ఊరకుక్క మీద పడినట్టుంటది. వద్దు. అక్క టవల్ ఇయ్యక ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. ఏమైంది? లోపల ఒక అందమైన అమ్మాయిని. ఎవరు ఏంటి? చూడండి నా నోటితో నేను చెప్పలేను. అల్లుడు మైసూర్ పాక్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసిస్తే నువ్వు ఈ పని. ఇన్ని రోజులు ఇంత అందంగా ఉన్నదా నన్నే నిన్ను చేశాడంటే ఏం నమ్ముతా? ఎక్స్క్యూజ్ మీ, కొందరికి ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం ఉంటది, కొందరికి కంకర్ రాయ్ అంటే ఇష్టం ఉంటది. మరి కంకర్ రాయ్ అంటే ఇష్టం అక్క. ఏంటి పని అల్లుడు? ఏందమ్మా అల్లుడితో ఈ పని? నాన్న, ఇలాంటి వాడిని చేసినా నేను అడ్జస్ట్ అయ్యాను. అయ్యో, వాడికి నేను పోతుంది. నచ్చలేదు. లేదు నేను అంటలేదు. అంటే వాడు వచ్చి నన్ను అన్నా సరే ఏం కాదు గాని నువ్వు నన్నే అంటున్నావా? నేనేమంటలేనా? మావయ్య నేనే పోతాను మావయ్య. నీ కూతురు సేపు ఏ కొంప బాగుండదు. నా ముఖం చూశాను ఉండదు. నీ ముఖం కాదు కదా, నేనేది చూసాను నేను ఉండా. ఛీ, నువ్వు నాకొద్దు, నువ్వే పో. నువ్వు నాకొద్దు, నేను వేరే పోతున్నా. సిగ్గుండా లేదా? ఒక అందమైన అమ్మాయిని పట్టుకుని బాధలు చూడాలి. పోయినరా? పేరు పోయి అల్లుడు ఫోన్ చేయి. రాడు అల్లుడు. రాడా? ఎందుకు రాడు? దుబాయ్ పోయిండు. మరి ఇదంతా ఎందుకు వేసినావు? మా ఆయన దుబాయ్ ఉంటే వీళ్ళందరూ వచ్చి మన ఇంట్లో మెక్కి తింటారు అనుకున్నావా? అంత సీన్ లేదు. ఇంట్లో నేను కూడా ఒక ఆడపిల్లని కాబట్టి నా మొగుడు తింటేనే వాళ్ళు తినాలి, లేకపోతే వాళ్ళు కూడా తినద్దు. అదే నట పోదాం. దీనికోసం ఇంత రచ్చనా? అవును రచ్చే మరి. నా మొగుడు వచ్చినాక వస్తానే. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు. చాలా బాగుంది. ఫహిమా, సాగరిక, వర్ష, నరేష్ అందరూ సూపర్, వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణమోహన్ గారు ఎలా అనిపించింది? భాస్కర్ గారు అందరూ బాగా చేశారు. పండగంతా ఈవేళ మీ స్కిట్ లోనే కనపడింది. బాగుందండి, ఆల్ ద బెస్ట్. మరి నరేష్, రాబోయే సంక్రాంతికి ఎలాంటి అత్త కావాలని అనుకుంటున్నావు? మర్యాదలు మంచిగా చేసే అత్త. సరే, ఇంతకి కట్నం తీసుకుంటావా, కట్నం ఇస్తావా? ఇస్తాడు. ఇస్తాడని చెప్పాడు, కట్నం ఇస్తాడని. ఎంత అనౌన్స్ చేసి ఎంత? బోడుపల్ల ఇల్లు తనకే. మరి వర్ష గారు, మరి గోదావరి జిల్లాలో మర్యాదలు ఎలా ఉంటాయి? సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందంటే ఆ ఇంటికి వస్తే ఇంకా వెళ్ళబుద్ధి అవ్వదు. ఇలా ఉండేవాళ్ళు ఇలా అవుతారు పండగ. ఏంటి సంక్రాంతికి మా ఊరికి కోడలుగా వస్తావా? చూడమంటావు అబ్బాయిని? ఇంతకీ ఆ అల్లుడెవరు? ఎవడొక్కడు మొత్తానికి చివరికి ఇదే ఫిక్స్, ఎవడో ఒకడు.